నేను ఇంతకు ముందు చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ప్రతి ఒక్క భార్యాభర్తలు తెలుసుకోండి, హస్బెండ్ అండ్ వైఫ్ మీ మధ్య ఎన్ని మిస్కమ్యూనికేషన్స్ ఉన్నా, భార్యాభర్తల మధ్యలో ఎంత మిస్కమ్యూనికేషన్ ఉన్నా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. అది అత్తామామ అవ్వచ్చు, అమ్మా నాన్న అవ్వచ్చు, కజిన్స్ అవ్వచ్చు, సిస్టర్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మీరిద్దరి రూమ్లో 4 గోడల మధ్య కూర్చొని మాట్లాడుకొని సెటిల్మెంట్ చేసుకోండి. ఏ టాపిక్ అయినా, ఎంత పెద్ద గొడవలైనా, ఎటువంటి ఇష్యూలైనా. అంతేగాని ఎప్పుడైతే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అవుతారో అప్పటి నుంచి మీ జీవితం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. వాళ్ళ మాటలు మీ మీద ప్రభావం చూపిస్తాయి, దానికి మీరు మోల్డ్ అవుతారు. దానివల్ల రిలేషన్షిప్ బ్రేకప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఈ మధ్య ఎక్కువ హస్బెండ్ అండ్ వైఫ్ భార్యాభర్తలు విడిపోవడానికి మూల కారణం ఇది, థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల. నేను చాలామంది కపుల్స్లో చూశాను, చాలామంది కపుల్స్ విడిపోవడానికి మూల కారణమే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల. ఎప్పుడైతే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అవుతాడో ఆ మాటల ప్రభావం మేల్ ఆర్ ఫీమేల్, భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, ఇద్దరి మీద ఉంటుంది. ఆలోచించండి. మీరు ఎలా మాట్లాడాలో కూడా వాళ్ళే డిసైడ్ చేసి చెప్తారు. మీరు ఏ నిర్ణయం తీసుకోవాలో కూడా వాళ్ళే మీకు ఇంజెక్ట్ చేస్తారు. దానివల్ల డిస్టర్బ్ అయ్యేది ఎవరి లైఫ్? మీ లైఫే. ప్రతి ఒక్క హస్బెండ్ అండ్ వైఫ్ ఆలోచించండి. ఏది ఉన్నా, ఎటువంటి గొడవలు ఉన్నా, ఎంత పెద్ద గొడవలైనా మీరిద్దరే కూర్చొని మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోండి. అంతేగాని థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ చేయకండి. బీ మెచ్యూర్డ్, బీ పాజిటివ్.